క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రభు యొక్క పునరుత్థాన కాలంలో 3వ ఆదివారంలో ఉన్నాం. దివ్య గ్రంథ పట్టణాలను పరిశీలించినప్పుడు మొదటి పట్టణము అపోస్తుల కార్యాల 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 32వ వచనం వరకు, 40వ వచనము మరియు 41వ వచనాన్ని మనం ఆలకించాం. సువిశేషం యోహాను శుభవార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం ఆలకించాం. యేసు ప్రభు మరణాన్ని జయించి మృత్యుంజయుడయ్యాడు. తన శిష్యులకు భూదిగాంతాలకు తిరిగి తన రక్షణ సందేశాన్ని ప్రకటించమని, తన పునరుత్థాన సందేశాన్ని అందించమని బాధ్యతను అప్పగించాడు. ఈ సందర్భంలో యోధ మత పెద్దలను అపోస్తలులు ఎదుర్కోవలసి వచ్చింది. యోధ నాయకులు వాళ్లను క్రీస్తును గూర్చిన రక్షణ సందేశాన్ని ప్రకటించవద్దని చాలా గట్టిగానే ఆజ్ఞాపించారు. అపోస్తలులను బంధించినప్పుడు ఒక సందర్భంలో దేవదూత స్వర్గం నుంచి దిగివచ్చి అపోస్తలుల్ని జైలు నుంచి విడుదల చేసింది. నాయకులందరూ సమావేశమై అపోస్తలులను పిలవమని చెప్పి అక్కడ కాపలా ఉన్న సైనికులకు చెప్పగా, ఆ జైలు తాళాలు భద్రంగా వేయబడి ఉండడం, కానీ ఆ జైల్లో అపోస్తలులు ఉండకపోవడం చూసి వాళ్ళు చాలా కంగారు పడ్డారు. కానీ వారికి తెలిసిందేంటంటే, బయట ప్రజల మధ్య ఈ అపోస్తలులు మరలా క్రీస్తును గూర్చిన రక్షణ సందేశాన్ని, ఆయన పునరుత్థానమును గూర్చిన వాస్తవాన్ని ప్రకటిస్తూ ఉన్నారన్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని మరలా వెళ్ళి ప్రజల మధ్య ఏ విధమైనటువంటి గొడవ రాకుండా ఉండేలా జాగ్రత్త పడి అపోస్తలులను మరలా బంధించి తీసుకుని వచ్చి యూదుల న్యాయస్థానమైనటువంటి సాన్హెడ్రిన్ ముందు నిలబెట్టారు. ప్రజల్లో గొడవ రాకూడదని జాగ్రత్త పడ్డారు. కారణం ఏంటంటే, అప్పటికే చాలామంది యోధ ప్రజలు, సామాన్యులు యేసుక్రీస్తుని గూర్చిన రక్షణ సందేశాన్ని ఆలకించి ఆయన పునరుత్థానాన్ని విశ్వసించి క్రీస్తుని అనుచరులుగా మారుతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఏ విధమైనటువంటి గొడవ రాకుండా ఉండేలా ఈ మత నాయకులు జాగ్రత్త పడ్డారు. ఇక ఎప్పుడైతే అపోస్తలులు ఈ మత నాయకుల యొద్దకు తీసుకుని రాబడ్డారో, న్యాయసభ ముందు, ఆ సాన్హెడ్రిన్ ముందు నిలబడ్డారో, ఈ నాయకులు ఈనాడు అపోస్తలులను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? ఆ మనుషుని గూర్చినటువంటి స్వార్థను ప్రకటించవద్దని మేము చాలా గట్టిగా మీకు ఆజ్ఞాపించాం కదా అని వాళ్ళు ప్రశ్నించారు. ఆ మనుషుని యొక్క రక్తానికి మమ్మలను బాధ్యులను చేయడమే మీ ఉద్దేశమై ఉంటుందని వాళ్ళు అపోస్తలులను అడిగారు. ఇక్కడ మనం ఈ మత నాయకులు యేసుక్రీస్తుని ఆ మనుజుడు అంటూ ప్రయోగం చేశారు. ఎందుకనంటే వాళ్ళు ఇప్పటికీ కూడా యేసుక్రీస్తును మామూలు మానవుడిగానే వాళ్ళు భావించారు. కాకపోతే ఆ మనుజుడు పాపమెరుగని అమాయకుడని మాత్రం వాళ్ళు భావించి ఉంటారు. అందుకే అతని రక్తానికి మమ్మలను బాధ్యులుగా చెయ్యాలనుకుంటున్నారా ఏమి అని ఈ నాయకులు యేసుప్రభు యొక్క శిష్యులను ప్రశ్నించారు. అయితే ఈ సందర్భంలో మనం గమనించవలసిన అంశం ఏమిటి అని అంటే, అపోస్తలులు పవిత్రాత్మ చేత నింపబడి ధైర్యంగా ఆ న్యాయస్థానం ముందు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎవరిని గౌరవించాలో మీరే చెప్పండి. మేము దేవుని విధేయించాలా, మనుజులను విధేయించాలా? మేము యేసుక్రీస్తు అనే దైవం చెప్పినటువంటి ఆ మాటను విధేయించి ఆయనను గూర్చిన రక్షణ సందేశాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మరి ఈ రక్షణ సందేశాన్ని ప్రకటించవద్దని మీరు చెబుతున్నారు. మేము ఎవరిని విధేయించాలో మీరే చెప్పండి అని అపోస్తలుల తరపున నాయకుడైనటువంటి పేతురు మాట్లాడడాన్ని మన మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ న్యాయసభలో ఉన్నటువంటి పరిసయ్యులు, మతాధికారులందరూ కూడా దేవుని నియమమైన ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ దేవుని విధేయించువారే. మరి మీరు దేవుని విధేయించవద్దని చెప్పే ధైర్యం ఆ న్యాయసభలో ఎవరు చేయగలుగుతారు? అందుకే పేతురు ఈ విధంగా ప్రశ్నించాడు. మేము అబ్రహాము సంతానము, మేము కూడా ఆరాధించేది ఆ యావేనే అని అర్థం వచ్చేలా పేతురు స్పష్టంగా ఈనాడు ఈ ప్రసంగాన్ని చేస్తూ ఉన్నాడు. ఈ విషయం అక్కడ ఉన్నటువంటి న్యాయసభలో వారందరికీ తెలుసు. అంతేకాదు, ఇదిగో స్వయంగా దేవుడే ఆ యేసుక్రీస్తును మరణం నుండి లేపాడు, మృత్యుంజయుణ్ణి చేశాడు. తద్వారా
అతడే మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య అని, అతడే మన రక్షకుడని మనందరికీ వ్యక్తం చేశాడు, వెల్లడి చేశాడు అన్న విషయాన్ని పేతురు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరణం నుండి ఒక వ్యక్తిని లేపగలిగిన వాడు దేవుడే. కాబట్టి యావేయే, ఆ నిజదైవమే, ఆ యేసుక్రీస్తుని తండ్రిగా చెప్పబడిన ఆ ప్రభువే అతన్ని మరణం నుండి లేపాడన్న విషయాన్ని ఈనాడు పేతురు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఒక యూదులకు మాత్రమే కాదు, సమస్త మానవాళికి, సమస్త జాతులకు ఆయనే ప్రభు అన్న విషయాన్ని పేతురు స్పష్టంగా ఈనాడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ప్రభువు ఈనాడు దేవుని చేత మరణం నుండి లేపబడ్డాడు. అంతేకాదు ఆయన విశ్వసించు ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఇవ్వడానికి, పాప క్షమాపణను ఇవ్వడానికి అధికారాన్ని తన సేవకుడైనటువంటి యేసుక్రీస్తునకు దేవుడు ఇచ్చాడన్న విషయాన్ని పేతురు స్పష్టంగా తెలియజేశాడు. దేవుడు మాత్రమే పాపాలను క్షమించగలుగుతాడు. కాబట్టి ఈనాడు ఆ అధికారం క్రీస్తుకు ఉంది అనడం ద్వారా పేతురు ఆ యేసుక్రీస్తువే మనం ఎదురు చూస్తున్న ఆ మెస్సయ్య, ఆ రక్షకుడు, ఆ దైవ కుమారుడు అని ఈనాడు స్పష్టంగా తెలియజేసినట్లయింది. అపోస్తలులు దేవుని యొక్క వరాన్ని పొందారు. మనము లూకా శుభవార్త 24వ అధ్యాయం 49వ వచనం, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసినప్పుడు యేసుక్రీస్తు తన శిష్యులకు పవిత్రాత్మను వరంగా ఇస్తూ ఉన్నాడు. తాను మరణాన్ని జయించి మృత్యుంజయుడై స్వయంగా ఆయన ఉత్థానమైన ఆదివారం నుండి పెంతెకోస్తు పండుగ వరకు అపోస్తులను పవిత్రాత్మ శక్తితో దేవుడు నడిపించాడు. ఈనాడు పేతురు పవిత్రాత్మ శక్తితోనే ఈ న్యాయ సభ ముందు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పెంతెకోస్తు పండుగ దినాన ఇంకా ప్రత్యేకంగా దేవుడు తన ఆత్మను, తన జ్ఞానాన్ని, తన ధైర్యాన్ని, పవిత్రాత్మ జ్ఞానవరాలన్నిటినీ నిండుగా అపోస్తులకు ప్రసాదించినట్లుగా మనం అపోస్తుల కార్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఆ న్యాయసభ ముందు యేసుక్రీస్తుని గూర్చి ధైర్యంగా సాక్ష్యం పలికినటువంటి అపోస్తులు ఈ న్యాయసభ చేత నిందించబడ్డారు, హెచ్చరించబడ్డారు, తప్పుపట్టబడ్డారు. ఇవన్నిటినీ భరించిన అపోస్తులు సంతోషంగా ఇదిగో మనం ఇన్నాళ్లకు యేసుక్రీస్తు పేరు మీద శ్రమలు అనుభవించాము, ఆ విధంగా మన జీవితాలు మనం ధన్యం చేసుకున్నాము అంటూ ఆనందంగా వాళ్ళు తిరిగి వెళ్ళడాన్ని మనము మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. ఇక సువిశేషాన్ని మనం చూసినప్పుడు యోహాను శుభవార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు గలిలయలో తిబేరియా సరస్సు తీరంలో తన అపోస్తులకు దర్శనమిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పూర్వం యెరూషలేములో ఆయన 2 సందర్భాలలో తన శిష్యులకు దర్శనమిచ్చాడు. వాళ్ళు తిరిగి గలిలయాకు వచ్చినప్పుడు తిబేరియా సరస్సులో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రంతా వాళ్ళకు చేపలేమీ దొరకలేదు. అక్కడ ఉన్నటువంటి 7 అపోస్తులు కూడా ఏమీ చేపలు దొరకలేదని నిరాశతో ఒడ్డుకు వచ్చి తెల్లవారుజామున వలలు సిద్ధం చేసుకుంటూ ఉన్నప్పుడు ఉత్థాన క్రీస్తువు ఆ తిబేరియా సరస్సు ఒడ్డున వారికి దర్శనమిచ్చాడు. ఈ దర్శనంలో వాళ్ళు ఉత్థాన క్రీస్తుని గుర్తుపట్టలేదు. ఎందుకనంటే నిజానికి మరణాన్ని జయించిన ఉత్థాన క్రీస్తువు మన నేత్రాలతో చూడగలిగిన రూపంలో లేడు. అయితే ఆయన తాను పునరుత్థానుడయ్యాడన్న సత్యాన్ని మనకు వెల్లడి చేయడానికి, మన విశ్వాసాన్ని బలపరచడానికి మన కళ్ళతో చూడగలిగినటువంటి రూపాన్ని ధరించాడు. ఆ రూపాన్ని మనము మహిమోపేతమైనటువంటి రూపమని, మహిమోపేతుడైనటువంటి క్రీస్తు అని మనం ఆయన్ని పిలుస్తూ ఉన్నాం. మన కళ్ళతో చూడగలిగిన రూపము ఆయన ధరించి ఆయన ఎముకలతోనూ మాంసంతోనూ ఆయన మనకు దర్శనమిచ్చినట్లుగా, శిష్యుల మధ్య ఉండి వారితో భుజించినట్లుగా, వారు ఆయన గాయాలను తాకగలిగినట్లుగా, ఆయనను స్పృశించగలిగినట్లుగా ఆయనే వారికి ఆ దర్శనాలను ఇచ్చి వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచాడు. ఈనాడు తిబేరియా సరస్సు తీరంలో ఆయన నిలబడి వారితో మాట్లాడుతూ ఉన్న ముందుగా యేసుప్రభు శిష్యులు ఆయన్ను గుర్తించలేదు. అయితే ఈ గుర్తించకపోవడం పెద్ద ఆశ్చర్యం కలిగించదు. కారణం ఏమిటంటే ఉత్థాన క్రీస్తుని యొక్క రూపము పూర్వం శిష్యులందరితో ఆయన కలిసి తిరిగినప్పుడు, శిష్యులు ఆయనతో మాట్లాడి భుజించి ఆయనతో ఆయన చేసిన అద్భుత కార్యాలు వింటూ ఆయన బోధలను ఆలకిస్తూ తిరిగినప్పుడు
మానవ మాతృడిగా ఆయన వారి మధ్య ఏ విధంగా జీవించాడో ఆ రూపములో లేడన్న విషయాన్ని ఇక్కడ మరలా యోహాను మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే శిష్యుల్లో ఒకడైనటువంటి యేసు ప్రేమించిన శిష్యుడిగా చెప్పబడిన యోహాను ఆ ఉత్థాన క్రీస్తుని, ఆ తిబేరియా సరస్సు తీరాన నిలబడిన ఆ ఉత్థాన క్రీస్తుని గుర్తించాడు. అందుకే ఆ మిగిలిన శిష్యులతో అంటూ ఉన్నాడు, ఆ ఒడ్డున నిలబడింది ఎవరో కాదు, మన ప్రభువే. ఎప్పుడైతే ఆ ఉత్థాన క్రీస్తు ఒడ్డున నిలబడ్డాడన్న మాటను యోహాను నుండి ఆలకించాడో, తన సహజమైన లక్షణంతో పేతురు ఆతురతతో పడవ ఒడ్డునకు వచ్చేంత వరకు కూడా ఆగకుండా సరస్సులోనికి దూకి పరుగు పరుగున ప్రభు దగ్గరికి వచ్చాడు. అక్కడ ప్రభువు ఈ 7 అపోస్తులకి కూడా విందుని సిద్ధం చేసి ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నిప్పుల మీద కాలుతూ ఉన్నటువంటి చేప, రొట్టెలు అక్కడ కనిపించాయి. ఇక్కడ నిప్పుల మీద కాలుతూ ఉన్న చేప, రొట్టెలు శ్రమల మరణాన్ని పొందినటువంటి, శ్రమలనే నిప్పుల మీద కాలినటువంటి క్రీస్తునకు గుర్తుగా ఉన్నాయి. వారు వచ్చి ఆ విందులో పాల్గొన్నారు. అయితే ఇక్కడ ప్రభువు మీరు పట్టిన చేపల్లో కొన్నిటిని తీసుకుని రండని తన శిష్యులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్ళి ఆ చేపలను మిగిలిన శిష్యులందరూ ఒడ్డుకు లాగగా ఒక పేతురు గారే ఆ వలను మరింత ఒడ్డుకు లాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు ఒక్కడే అన్ని చేపలు పడినటువంటి ఆ వలను ఏ విధంగా ఒడ్డుకు లాగాడు? ఇది మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వాస్తవం ఏమిటి అనంటే, ఇక్కడ సువార్తకారుడు మనకి కొన్ని సంకేతాలను ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ వల వేయడం సువార్తను బోధించడానికి గుర్తు. ఉత్థాన క్రీస్తుని ఆజ్ఞ మేరకు ఈ అపోస్తలులు వలవేశారు. అనగా ఉత్థాన క్రీస్తుని ఆజ్ఞ మేరకు ఈ అపోస్తలులు సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించడం వల్ల చేపలు ఆ వలలో పడ్డాయి. ఇవి ప్రజలకు ఆ ఉత్థాన క్రీస్తుని సందేశాన్ని ఆలకించి ఆయన్ని విశ్వసించిన ప్రజలకు గుర్తుగా ఉన్నాయి. అపోస్తలులందరూ కూడా ఈ చేపలను ఒడ్డుకు లాగిన పేతురు ఒక్కడే తీరానికి ఆ వలను చేపలతో సహా లాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది పేతురు నాయకత్వాన్ని సూచిస్తుంది. ఇదిగో పేతురు అపోస్తలులందరికీ నాయకుడు, విశ్వ స్త్రీ సభకు నాయకుడు. నా సంఘాన్ని నీ మీదనే నిర్మిస్తాను అని చెప్పి యేసుక్రీస్తు పేతురుతో అన్నాడు. ఇదిగో నీవు కేఫావి అనగా రాయివి, నరక శక్తులు జయించలేనటువంటి గొప్ప సంఘాన్ని నీ మీద స్థాపిస్తానని చెప్పి ప్రభు స్వయంగా చెప్పడాన్ని మనము మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 18వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఈ విధంగా యోహాను పేతురు నాయకత్వాన్ని మనకి ఇక్కడ సూచించాడు. ఇక్కడ ఉత్థాన క్రీస్తు నిలబడిన ఈ తిబేరియా సరస్సు తీరం స్వర్గానికి గుర్తు. ఉత్థాన క్రీస్తుని సందేశాన్ని విశ్వసించి ఎవరెవరైతే ఇదిగో ఆ సందేశానుసారము జీవిస్తూ పేతురు నాయకత్వంలో ఈ ఒడ్డునకు వస్తారో వాళ్ళందరూ ఈ ఒడ్డు స్వర్గానికి గుర్తు, పరలోక రాజ్యానికి గుర్తు. కాబట్టి ఆ పరలోక రాజ్యానికి, స్వర్గానికి ఈ సకల జాతులు చేర్చబడతాయి. పేతురు నాయకత్వంలో వీళ్ళందరూ స్వర్గానికి చేరే అర్హతను, నిత్య జీవాన్ని పొందే భాగ్యాన్ని, ఈ పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతారన్న విషయాన్ని మనకిక్కడ స్పష్టంగా సువార్త తెలియజేస్తూ ఉంది. అపోస్తులు ఒడ్డుకు వచ్చి నిప్పుల మీద కాలుతూ ఉన్నటువంటి చేపను, రొట్టెలను చూచారు. మనం చెప్పా, శ్రమలనే నిప్పుల మీద కాలినటువంటి క్రీస్తునకు గుర్తు ఈ విందు. అయితే ప్రభు మీరు పట్టిన చేపలను కూడా కొన్నిటిని తీసుకుని రమ్మన్నాడు. ఈ 153 పెద్ద చేపలను అపోస్తలులు ఒడ్డుకు లాగారు. వాటిలో కొన్నిటిని తీసుకుని వచ్చారు. అయితే విందు సిద్ధం చేయబడగా వీళ్ళందరూ ఆ ఉత్థాన క్రీస్తుతో కలిసి ఆ విందులో పాల్గొన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరూ కూడా నీవెవరివి అని ప్రభువుని అడగలేదు. వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది, అతడు ఎవరో కాదు, మరణాన్ని జయించిన మృత్యుంజయుడు తమ ప్రభువేనని, తమ గురువేనని వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యింది. ఆ తరువాత ప్రభు పేతురుని అడుగుతూ ఉన్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగాడు. 2 సార్లు ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నానని పేతురు సమాధానం ఇచ్చాడు. కానీ 3వసారి ఇక తనను
నమ్ముకోవడంలో లాభం లేదని, పూర్వం తనను నమ్ముకుని మోసపోయానని, నీకోసం ప్రాణాలైనా ఇస్తాను కానీ నిన్ను ఎరుగనని బొంకనని పేతురు తనను నమ్ముకొని ధైర్యంతో చెప్పిన సమాధానం స్పష్టంగా విఫలమయ్యిందని, ఇక తనను నమ్ముకోవడం కంటే తన ప్రభువుని నమ్ముకోవడమే మేలని, తాను ప్రభువుని నమ్మిన దానిని నమ్ముట కంటే ప్రభు తనను ప్రేమించాడన్న సత్యాన్ని నమ్మడమే మేలని, ప్రభు ప్రేమ మీద ఆధారపడడమే సత్యమని, వాస్తవమని, అదే నిజమని గ్రహించిన పేతురు ఇక ఈనాడు అంటూ ఉన్నాడు, ప్రభు నీకే తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానని అని మూడవసారి సమాధానం చెప్పాడు. ఈ మూడవ సమాధానంలో తన మీద ఆధారపడకుండా ప్రభు ప్రేమ మీద ఆధారపడుతూ పేతురు సమాధానం ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నా మందను ఖాయమని చెబుతూ ఉన్నాడు. ఇదిగో నీవు నన్ను ప్రేమించావు అనడానికి నిదర్శనం ఏంటంటే నా మందను నీవు ప్రేమించడమే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నన్ను ప్రేమించాలి అని అంటే ఆ ప్రేమను నా మంద మీద చూపించమని ఈనాడు క్రీస్తు పేతురికి సలహా ఇస్తూ ఉన్నాడు. పేతురిక మందను ప్రేమించవలసిన వాడై ఉన్నాడు. ఎంతగా మందను ప్రేమిస్తాడో అంతగా క్రీస్తుని ప్రేమించిన వాడవుతాడన్న సత్యాన్ని, క్రీస్తుని ప్రేమలో దృఢపడతాడన్న సత్యాన్ని, క్రీస్తుని ప్రేమలో స్థిరపడతాడన్న సత్యాన్ని ఈనాడు క్రీస్తు ప్రభు తన సమాధానం ద్వారా తెలియచేస్తూ తాను చెప్పినట్లుగానే పేతురికి నాయకత్వాన్ని తన మంద మీద అప్పగిస్తూ ఉన్నాడు. పేతురు నాయకత్వంలోనే నేడు కూడా విశ్వశ్రీ సభ ముందుకు సాగుతూ ఉంది. పేతురు స్థానంలో ఉన్న పరిశుద్ధ జగద్గురువులు మనల్ని క్రీస్తులోనికి నడిపిస్తూ, క్రీస్తుని బాటలో నడిపిస్తూ మన జీవితాలను ధన్యం చేస్తూ ఉన్నారు. మనకు రక్షణ సందేశాన్ని అందించి ఆ దేవుడు తెచ్చిన రక్షణ భాగ్యంలో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభు ఈనాడు పేతురు తనను ప్రేమించడం వల్ల ఏ విధంగా శ్రమల పాలవుతాడో తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తుని ప్రేమించడం అంటే క్రీస్తుని శ్రమలను భరించడమే, క్రీస్తుని సిలువ మార్గంలో పయనించడమే. అయితే పేతురు క్రీస్తుని ప్రేమించి ఆ సిలువ మార్గంలోనే పయనిస్తాడు. అయితే ఆ సిలువ మార్గము పేతురికి శ్రమలను తీస్తుంది. ఆ శ్రమలను పేతురు అనుభవిస్తాడు. అతడు మందను ప్రేమించి మంద కోసం ప్రాణత్యాగం చేసిన తన గురువు వలె, యోహాను శుభవార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం. పేతురు గారు కూడా తన గురువు గారి వలె మంద కోసం ప్రాణత్యాగం చేస్తాడని, అతడు కూడా మరణానికి గురి అయ్యి తన ప్రేమను ప్రకటిస్తాడన్న విషయాన్ని ఈనాడు యేసుక్రీస్తు పేతురికి ముందే తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మనమందరమే శ్రమలతోనే మహిమలోనికి ప్రవేశిస్తాం. క్రీస్తు ఈ సత్యాన్ని ప్రపంచానికి వెల్లడి చేస్తున్నాడు. క్రీస్తు శ్రమలు అనుభవించి మరణించే మహిమలోనికి ప్రవేశించాడు. పరలోకపు తండ్రి క్రీస్తుని యొక్క శ్రమలతో కూడిన విధేయతను ఎంతగానో ఆమోదించాడు. శ్రమలలో కూడా తండ్రి చిత్తానికి విధేయుడై జీవించిన విధానానికి పరలోకపు తండ్రి ఎంతో ముగ్ధుడయ్యాడు. అందుకే క్రీస్తునకు పునరుత్థానపు ఆశీర్వాదాన్ని ఇచ్చి అతన్ని ప్రభువుగా చేసి సకల జాతులు ఆయన ముందు మోకాలు వంచేంత గొప్ప మహిమోపేతుణ్ణిగా దేవుడు క్రీస్తుని రూపొందించాడు. ఈనాడు మనం కూడా క్రీస్తు వలె శ్రమలనైనా సహించి ఆ తండ్రి చిత్తానికి విధేయులమై, దేవునికి విధేయులమై, దైవ చిత్తాన్ని మన జీవితంలో పాటిస్తూ మనం కూడా ఆ మహిమను సొంతం చేసుకోవాలి. ఆ ఉత్థాన క్రీస్తు మనకు తెచ్చిన ఉత్థాన ఆశీర్వాదాలను మనం సొంతం చేసుకొని నిత్య జీవానికి మనం వారసులమవ్వాలని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకు వెల్లడి చేస్తూ ఉన్నాయి. అలాంటి క్రీస్తుని అనుసరించేటటువంటి, శ్రమలనైనా సహించి ఆ ఉత్థాన క్రీస్తు చిత్తానుసారము జీవించేటటువంటి శక్తిని ప్రసాదించమని మనం ప్రభుని వేడుకుందాం. మీరు నిలబడిన చోటే వలవేయండి, మీకు చేపలు దొరుకుతాయని ఉత్థాన క్రీస్తు శిష్యులకు చెప్పాడు. చేపలు పట్టేది రాత్రి వేళ. ఏ ఒడుపున ఏ ప్రదేశంలో పడితే, ఎలా పడితే చేపలు దొరుకుతాయో పేతురికి చిన్ననాటి నుండి తెలుసు. మిగిలిన శిష్యులు
పేతురును అనుసరించి వెళ్ళిన వాళ్లకు చేపలు దొరకలేదు. కానీ ఈనాడు ఉత్థాన క్రీస్తుని ఆజ్ఞ మేరకు ఉత్థాన క్రీస్తుని విధేయించి వాళ్ళు నిలబడిన ఒడ్డునే వల వేస్తే 153 పెద్ద చేపలు వల పిగులునంతగా పడ్డాయి. అనగా ఉత్థాన క్రీస్తుని సందేశాన్ని ఎవరు విధేయిస్తారో, ఎవరు ఉత్థాన క్రీస్తుని తమ జీవితంలోనికి స్వీకరిస్తారో, ఆయన ఆజ్ఞానుసారం ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళ జీవితాలు నూరంతలుగా ఫలిస్తాయి అన్న విషయాన్ని ఈ అద్భుతం మనకు వెల్లడి చేస్తూ ఉంది. మనం ఆ ఉత్థాన క్రీస్తుని మన జీవితంలోనికి స్వీకరిద్దాం. ఉత్థాన క్రీస్తుని అనుసరించడం అంటే శ్రమలను సహించడమే. శ్రమలనైనా సహించి పరలోక తండ్రి సందేశానికి, ఆ పరలోక తండ్రి సందేశాన్ని అందించిన క్రీస్తుని సందేశానికి మనం విధేయులమై జీవించి ఆ ఉత్థాన మహిమను సొంతం చేసుకుందాం. ఆ ఉత్థాన క్రీస్తుని దీవెనలను, రక్షణానుగ్రహాలను పొందుకుందాం. మన జీవితాలను మనం ధన్యం చేసుకుందాం. ఆ ఉత్థాన క్రీస్తు మన జీవితాలను నూరంతలుగా ఫలింపజేసి తన ఉత్థానపు ఆశీర్వాదాలు మనకిచ్చి మనల్ని, మన కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమెన్.